హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బీటీఆర్ అకాడమీ. స్టూడెంట్స్, మన బీటీఆర్ అకాడమీలో ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నిటినీ కూడా నేను అప్లోడ్ చేస్తుంటానని చెప్పినాను కదా. అందులో భాగంగానే ఈరోజు ఈ వీడియోలో నేను ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పొయట్రీలో ఫస్ట్ పోయం అయినటువంటి ఆన్ హిజ్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23 అనేటువంటి పోయం యొక్క 200 వర్డ్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టూడెంట్స్, ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. దాంతోపాటు మన బీటీఆర్ అకాడమీలో ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఆ వీడియోస్ని మిస్ కాకూడదు అనుకుంటే మన బీటీఆర్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? స్టూడెంట్స్, ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లోని పొయట్రీలో ఫస్ట్ పోయం అయిన ఆన్ హిజ్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23 అనేటువంటి ఈ పోయం యొక్క 200 వర్డ్స్ సమ్మరీని అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, జాన్ మిల్టన్స్ పోయం ఆన్ హిజ్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23 ఈజ్ ఏ రిఫ్లెక్టివ్ సోనెట్ దట్ క్యాప్చర్స్ దట్ పోయట్స్ థాట్స్ ఆన్ హిజ్ యూత్, మెచ్యూరిటీ అండ్ పర్పస్. సో జాన్ మిల్టన్ అనేటువంటి పోయట్ రాసినటువంటి ఆన్ హిజ్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23 అనేటువంటి ఈ పోయం అనేది ఒక చిన్న సొనెట్ అనమాట. సొనెట్ అంటే ఒక చిన్న కవిత్వం. సో ఈ పోయంలో జాన్ మిల్టన్ ఏం చెప్పదలుచుకున్నాడంటే, తనకి 23 సంవత్సరాలు అయితే వచ్చినాయి. సో తన యూత్ఫుల్ లైఫ్ అంతా కూడా తను ఎటువంటి పర్పస్ లేకుండా వేస్ట్గా కాలం గడిపేసినాడు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. సో తనలో ఉన్నటువంటి ఇన్నర్ మెచ్యూరిటీ అనేది తను చేసేటువంటి పనుల ద్వారా ఇంతవరకు బయట పెట్టలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అది మన పోయం యొక్క వన్ లైన్ అనమాట. సో తన జీవితం యొక్క పర్పస్ ఏంటి అని చెప్పి ఆలోచించడం మొదలు పెడతాడు. Written in 1631, the poem expresses Milton's concern about his perceived lack of accomplishments by the age of 23. సో ఈ పోయం వచ్చేసి 1631లో అయితే జాన్ మిల్టన్ అయితే రాయడం జరిగింది. సో ఈ పోయంలో మనం చెప్పుకున్నట్టు పర్సీవ్డ్ ల్యాక్ ఆఫ్ అకంప్లిష్మెంట్స్. సో 23 సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా తను ఏది కూడా ఒక గొప్ప పని చేయలేదు అని చెప్పి ఆయన బాధపడుతూ ఉంటాడు. He laments that time has flown quickly and fears he has not yet achieved the greatness he desires. సో అతను చాలా బాధపడుతూ ఉంటాడు. తన వయసు అనేది చాలా త్వరగా అయిపోతుంది. 23 సంవత్సరాలు వచ్చేసినాయి. కాలం అనేది చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది. దాంతోపాటు అతను హీ ఫియర్స్, భయపడుతూ ఉంటాడు. ఏం భయపడుతూ ఉంటాడంటే, తన జీవితంలో నేను ఏదో ఒక గొప్ప పని చేయాలి అని చెప్పి అతను ఆశిస్తూ ఉంటాడు. కానీ 23 సంవత్సరాలు గడిచిపోయినప్పటికి కూడా ఇప్పటికి కూడా నేను ఏది కూడా గొప్పగా చెప్పుకునేటువంటి ఎటువంటి పని నేను చేయలేదు అని చెప్పి తను బాధపడుతూ ఉంటాడు. మిల్టన్ యూజెస్ ద మెటఫోర్ ఆఫ్ టైమ్ యాజ్ ఎ థీఫ్ అండ్ రిఫ్లెక్ట్స్ ఆన్ హిజ్ అవుట్వర్డ్ అపియరెన్స్ which does not match the inner maturity and readiness he feels. సో ఈ పోయంలో జాన్ మిల్టన్ వచ్చేసి టైం అనేటువంటి దాన్ని థీఫ్ లాగా ఒక మెటఫోర్ని అయితే యూజ్ చేసినాడు. మనం తెలుగులో అయితే ఉపమానం లేదా రూపకం అని చెప్పి అంటుంటాం. సో రెండింటి మధ్యలో పోలిక చెప్పినాడు, కాలానికి మరియు దొంగకి మధ్య. సో కాలం అనేది చాలా త్వరగా తన జీవితంలో నుంచి సమయాన్ని దోచుకుంటూ ఉంది అని చెప్పి తన యొక్క భావన. అంతేకాకుండా థీఫ్ and reflects on his outward appearance which does not match the inner maturity and readiness he feels. సో తను చేసేటువంటి పనులేవి కూడా తన లోపల ఉన్నటువంటి ఇన్నర్ మెచ్యూరిటీకి సరిపోయే విధంగా లేవని చెప్పి చెప్తున్నాడు. మనలో కూడా చాలా మంది ఇలానే ఫీల్ అవుతుంటాం. లోపల చాలా సాధించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది మనకి తెలియక మన జీవితంలో అలానే వెనకబడిపోయి ఉంటాం. సో జాన్ మిల్టన్ కూడా 1631లో కూడా ఎగ్జాక్ట్గా ఇదే ఫీల్ అయినాడు. తన లోపల చాలా మెచ్యూరిటీ ఉంది, చాలా సాధించాలని చెప్పి లోపల ఆశలు అయితే ఉన్నాయి. కానీ తను చేసేటువంటి పనుల వల్ల అది సాధించలేకపోతున్నానని చెప్పి బాధపడుతున్నాడు. డిస్పైట్ హిజ్ సెల్ఫ్ డౌట్ హీ అల్టిమేట్లీ రిజాల్వ్స్ దట్ హిజ్ డెస్టినీ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. సో తన మీద తనకు చాలా సెల్ఫ్ డౌట్స్ అయితే ఉన్నాయి.
అంటే తన మీద తనకు చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ ఆ అనుమానాలన్నింటినీ పక్కన పెట్టి తన డెస్టినీ అనేది, తన భవిష్యత్ అనేది పూర్తిగా దేవుడి చేతుల్లోకే అర్పితం చేస్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు. సో దేవుడు ఏదైతే కోరుకుంటాడో, తను ఏం కావాలని చెప్పి దేవుడు కోరుకుంటాడో, సో దేవుడు నన్ను అటువైపే నడిపిస్తాడు అని చెప్పి బలంగా నమ్మడం స్టార్ట్ చేస్తాడు. He believes that divine providence will guide his path and he trusts that God will shape his life and talents for a greater purpose when the time is right. సో అతను చాలా బలంగా నమ్ముతాడు. డివైన్ ప్రొవిడెన్స్ అంటే దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప అనేది తనకు ఏ దారిలో అయితే నడిపించాలో గైడ్ చేస్తుందని చెప్పి నమ్ముతాడు. దాంతోపాటు అండ్ హీ ట్రస్ట్ దట్ గాడ్ విల్ షేప్ హిజ్ లైఫ్. సో దేవుడు తన జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు అని చెప్పి ఇతను నమ్ముతాడు. అండ్ టాలెంట్స్ ఫర్ గ్రేటర్ పర్పస్ వెన్ ద టైమ్ ఈజ్ రైట్. సో తనలో ఉన్నటువంటి టాలెంట్స్ అన్నిటినీ కూడా ఒక గొప్పదైనటువంటి ఒక పనిని సాధించడం కోసం, ఒక కార్యాన్ని సాధించడం కోసం దేవుడే అటువైపు తనని అడుగులు వేసేలాగా చేస్తాడు అని చెప్పి జాన్ మిల్టన్ బలంగా నమ్ముతున్నాడు. ద పోయం కన్వేస్ థీమ్ ఆఫ్ ఫెయిత్, పేషెన్స్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ డివైన్ టైమింగ్. సో ఈ పోయం మొత్తానికైతే 3 విషయాలను అయితే ముఖ్యంగా మనందరికి కూడా చెప్తుంది. అదేంటంటే ఫెయిత్ అంటే నమ్మకం. సో ఏది జరిగినా కూడా దేవుడి మీద అయితే నమ్మకాన్ని వదలకుండా ఉంచుకోవాలని చెప్పి. పేషెన్స్ అంటే మనకి ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది, ఆ మంచిని మనకి దేవుడే అందిస్తాడని చెప్పి చాలా ఓపికతో ఎదురు చూడాలని చెప్పి. తర్వాత యాక్సెప్టెన్స్ ఆఫ్ డివైన్ టైమింగ్. సో దేవుడు మనకి కావాల్సింది ఇచ్చేంత వరకు, ఆ సమయం వరకు మనమైతే మన జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా అంగీకరిస్తూ వెళ్ళాలని చెప్పి ఈ 3 విషయాలను అయితే ముఖ్యంగా చెప్తాడు. ఇట్ హైలైట్స్ మిల్టన్స్ ఇంట్రోస్పెక్షన్ and his deep sense of responsibility toward using his talents for a higher calling. సో ఈ విషయాలు అనేటివి మిల్టన్ గారి యొక్క ఆలోచన ధోరణి గురించి, సో తన జీవితంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి, ఆయన ఎలా ఆలోచిస్తున్నాడు అనేటువంటి దాని గురించి. డీప్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో తన జీవితానికి సంబంధించి చాలా బాధ్యతాయుతంగా నడుచుకోవడానికి గురించి. దాంతోపాటు యూజింగ్ హిస్ టాలెంట్స్ ఫర్ ఏ హైయర్ కాలింగ్. సో మనలో ఉన్నటువంటి నైపుణ్యాలన్నింటినీ కూడా ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి, చాలా ముఖ్యమైనటువంటి, ప్రపంచం మొత్తానికి ఉపయోగపడేటువంటి పనుల కోసం చెయ్యాలి అని చెప్పి ఆయనకున్నటువంటి సామాజిక స్పృహ గురించి ఈ పోయం అయితే చెప్తుంది. అల్టిమేట్లీ ద పోయం ఈజ్ ఏ టెస్టిమెంట్ టు హిస్ అన్వేవరింగ్ ఫెయిత్ ఇన్ గాడ్స్ ప్లాన్ ఈవెన్ అమిడ్ పర్సనల్ అన్సర్టనిటీస్. సో ఈ పోయం అనేది మొత్తానికి జాన్ మిల్టన్ గారికి దేవుడి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకాన్ని గురించి అయితే తెలియజేస్తుంది. తన జీవితంలో ఎన్ని అన్సర్టనిటీస్ అంటే ఆయనకి బాధ కలిగించేటువంటి ఎన్ని విషయాలు జరిగినా, ఆయన జీవితం తాను అనుకున్నట్టు లేకపోయినప్పటికి కూడా దేవుని మీద ఉన్నటువంటి ఆ దృఢమైన నమ్మకాన్ని గురించి మనందరికీ కూడా తెలియజేస్తుంది. స్టూడెంట్స్, ఇది మన ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో పోయట్రీలో ఫస్ట్ పోయం అయినటువంటి ఆన్ హిజ్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23 అనేటువంటి పోయం యొక్క 200 వర్డ్స్ సమ్మరీ ఎక్స్ప్లెనేషన్. స్టూడెంట్స్, ఈ వీడియోని చివరి దాకా చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. దాంతోపాటు మన బీటీఆర్ అకాడమీలో ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటన్నిటిని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా మన బీటీఆర్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching our video, students. Thank you. Bye.